ప్రభాకర్ చౌదరి హ్యాస్ చూజన్ దిస్ పర్టికులర్ యాంగిల్ టు టచ్ ద సొసైటీ. చాలా ఉన్నాయి మీరు చేయాలనుకుంటే. ఆల్రెడీ మీరు పొలిటికల్ లీడర్, నేను మున్సిపల్ చైర్మన్ చేశారు, ప్రముఖ రాజకీయ పార్టీలో పనిచేశారు. కొన్నిసార్లు అలుగుతారు, కొన్నిసార్లు కోప్పడతారు, కొన్నిసార్లు ఆగ్రహిస్తారు, కొన్నిసార్లు మందలిస్తారు. ఇన్ని చేస్తూ మళ్ళీ ఈ పర్టికులర్ అంశంలోనే ఎందుకు పని చేయాలని ప్రభాకర్ చౌదరి అనుకున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్యాక్షన్లో ఎప్పటి నుంచో ఉన్నాం. ఫ్యాక్షన్ వల్ల జరిగే నష్టాలు నేను కళ్ళారా చూశాను. నేను కూడా మా కుటుంబం దాంట్లో కుటుంబమే బాధిత కుటుంబం. తర్వాత నష్టాలు చూసాం. అది ఇంకోరి మీద ఆ రోజు ఉన్న నీతి వేరు, పొలిటికల్ పవర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ రోజు కూడా చూస్తున్నాం. అంటే ఒక పవర్ ఉంటే ఒక ఆఫీసర్ వచ్చి నేను నిజాయితీగా నేను పని చేయలేను, ఇక్కడ ఎన్ని చెల్లిపోవాలంటే లేదు, యూ మస్ట్ బి కంటిన్యూ హియర్ అని చెప్పి అది ఒక ప్రెజర్ పెడుతున్నారు. నా దగ్గర చాలామంది వస్తున్నారు కూడా వచ్చి, ఇట్లా ఏంటి మా పరిస్థితి, తప్పుడు పని చేయమంటారు, చేయలేము, చేస్తే ఈ సమస్య. అంటే ఈ విధంగా రాజకీయ నాయకుల, అధికారంలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల, ప్రోత్సాహం వల్ల మంచివాడు కూడా చెడుగా తయారు కావడానికి ఈ యొక్క అధికారం ఉపయోగపడుతుంది. ఈ అధికారంలో భాగంగా ప్రజలు వేసే ఓట్ల వల్ల ప్రజలు కూడా దీనివల్ల ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎందుకంటే అదే చెప్తున్నా, అవినీతి పోవాలంటే ప్రజలు కూడా గౌరవించాలి కదా నిజాయితీ పని. అందుకని నేను పబ్లిక్నే డిమాండ్ చేయదలుచుకున్నాను. ఫ్యూచర్లో యూ సెలెక్ట్ రైట్ పర్సన్. దీంట్లో కులమనో, డబ్బనో, ఇంకోటి ఉంది, మీరు దీంట్లో ఆలోచించాలా. ఒకటి రాజకీయ నాయకుడిని ఎందుకు నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే, నేను డబ్బులు ఇచ్చి టికెట్లు కొంటున్నా, ప్రజలతో కూడా డబ్బులు ఇచ్చి ఓట్లేయించుకుంటున్నా, నేను ఇది ఒక వ్యాపారం అంటున్నాడు. మనం ఏమంటున్నప్పుడు రాజకీయం అనేది సేవరా, వ్యాపారం కాదంటే వినే పరిస్థితిలో లేరు. సో ప్రజలకి వాడు మారడు, నాయకుడు మారడు, తర్వాత ప్రజాప్రతినిధి మారే పరిస్థితిలో లేదు కొంతమంది. కానీ ప్రజల్లో ఏం చెప్తున్నామంటే, నువ్వు డబ్బే తీసుకోవద్దు, ఇప్పుడు చెట్టు ముందు అని అంటే అతను సంపాదిస్తున్నాడు కాబట్టి మేము అడుగుతున్నాం, ఇతను అంటాడు చెట్టు ముందా విత్తు ముందా ప్రశ్న. కాకపోతే ప్రజల్లోనే మార్పు రావాలి, ప్రజల్లోనే మార్పు వస్తే తప్ప కాదు. దీనికి స్కోప్ ఉంది కొంత, ఎందుకంటే కాన్ఫిడెన్స్ కూడా నాకు వచ్చింది. ఆ స్కోప్ ఉంది ఎట్లా అనేటువంటిది. ఇప్పుడు శేషన్ ఎలక్షన్ కమిషన్లో అప్పుడు కమిషనర్గా ఉన్నప్పుడు కొంత రిఫార్మ్ తీసుకొచ్చారు సీసీగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా. అప్పటి నుంచి కొంత మార్పులు వచ్చాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే నామినేషన్స్ చేసిన తర్వాత ఎవడే కానీ క్యాండిడేట్లు బయటకు పోకూడదు, మీ పార్టీ పాలసీలు చెప్పండి, నీ పాలసీలు చెప్పండి. మేము ఇప్పుడు ఎట్లా బ్యాలెట్ పేపర్లకి లేదా ఈవీఎంలకు ఖర్చు పెడుతున్నాం కదా, మీడియా మీ బట్టి మేము మీడియా వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేసుకొని ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ ఒక 10-20 ఛానల్స్ లేదా 50 ఛానల్స్ కానీ ఒక్కొక్కరికి ఒక టైం ఇచ్చి, నీ పాలసీస్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు ఏం కదా చెప్పు. వాడు పాలసీస్ అంటే వాడు చెప్తాడు, నో ఏజెంట్స్, నథింగ్. ఎవడైనా పోయి ఓటు, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎలా ఉంటారో అంతకంటే ఇంకా సాఫిస్టికేటెడ్, దీని కింద ఇంకా మోడర్న్ కూడా తీసుకొని వచ్చి పెట్టేస్తే ఎందుకు ఖర్చు అవుతుంది? ఇప్పుడు రేపు గెలిచిన తర్వాత షర్ట్ పట్టుకొని అడగచ్చు కదా, నువ్వు డబ్బు లేకుండా నీకు ఓటేసాం, నువ్వు ఎందుకు పని చేయకూడదని. అది ఎందుకు రాదు? రాజకీయ పార్టీలకి డబ్బులు ఎలా, జనరల్గా రాజకీయ నాయకులకు కూడా డబ్బు ఎందుకు అవసరం అవుతుంది? ప్రజల్లో మార్పు వస్తాయి. ఈ ప్రజల్లో మార్పు కోసం కూడా అందుకని కొంత సామాజిక స్పృహ బాధ్యత గల కూడా కలిపి దీని మీద దేశవ్యాప్తంగా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న దీంట్లో ఆలోచిస్తున్నాం. ఇది ఒక ప్రయత్నం, గుడ్ ఇనిషియేటివ్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్